ప్రేమ గాస్పెల్ వీక్షకులకు ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మన పాఠం, ఎప్పుడైనా దేవునితో ఒంటరిగా గడిపావా? ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ప్రభువుతో మన ఏకాంత సమయం. యేసు ప్రభు అన్ని సందర్భాల్లోనూ మనల్ని ప్రక్కకు పిలిచి అన్ని విషయాలను వివరించాడు. మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన మనకు వివరిస్తాడు. ఇతరుల జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నప్పటికీ మనం మన ఆత్మల్ని పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇది నిదానంగా జరిగే ప్రక్రియ. ఎంత నిదానమైనదంటే ఒకరు దేవుని ఉద్దేశాలను కనుగొనడానికి జీవితకాలం పట్టవచ్చు. మన అంతరంగంలోని లోతుపాతుల్ని వెల్లడి చేయడానికి మనం దేవుణ్ణి అనుమతించినప్పుడు మాత్రమే మనం ఆయనకు ఉపయోగపడతాం. మన గురించి మనకే తెలియని అజ్ఞానం మనలో ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. మనలో ఉన్న అసూయ, అలసత్వం, అహంభావం మనకు కనబడవు. కనబడినప్పటికీ మనలో ఉన్నాయని మనం ఒప్పుకోం. అయితే మన లోతుల్లో దాగి ఉన్న వాటన్నింటినీ యేసు మనకు బాహాటపరుస్తాడు. తర్వాతనే ఆయన తన కృప ద్వారా మనలో కార్యం జరిగిస్తాడు. హృదయం లోపలికి తొంగి చూసే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది? నిజానికి మన హృదయం మురికి కూపం వంటిది. మన గురించి మనం అర్థం చేసుకోగలమనే అభిప్రాయం మనలో ఉండకూడదు. ఇది మనలోని అహంభావాన్ని సూచిస్తుంది. మన గురించి అంతా తెలిసింది దేవునికి మాత్రమే. మన ఆధ్యాత్మిక జీవితానికి అహం ఒక గొప్ప అవరోధం. దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారమో గుర్తించగలిగినప్పుడు నేను యోగ్యుణ్ణి కాను అని ఏకరువు పెట్టలేం. ఎందుకంటే మనలో అయోగ్యతలు ఉన్నాయని దేవునికి కూడా తెలుసు గదా. అయినప్పటికీ ఆయన మనకు బోధించే సమయం కొరకు చూస్తాడు. మనలో గర్వం మరియు ఆత్మవంచన ఉన్నంత కాలం దేవుడు మనకు ఏది వివరించడు. అయితే ఒకానొక సమయం వస్తుంది, మన అహం దెబ్బతిన్నప్పుడు, మన హృదయం భంగపడుతుంది, లేదా నిరాశ నిస్పృహలు మనల్ని చుట్టుముడతాయి. మనం ఒంటరి వారం అవుతాం. ఈ ఒంటరితనమే మనల్ని దేవుని చెంతకు నడిపిస్తుంది. అప్పుడు ఆయన మనకంత వరకు తెలియని విషయాలను ఎన్నో బోధిస్తాడు. దేవునితో గడిపే ఈ ఏకాంత సమయంలో ఆయన మనకన్నీ వివరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుతో మనం ఏకాంత సమయాలు ఎన్నో గడపాలని, ప్రభు వలన అనేక ఆత్మీయ సంగతులను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు.